సార్ మళ్ళీ స్ట్రెస్ వల్ల ఐటీ ఎంప్లాయీస్ అని డాక్టర్స్ అని డిఫరెంట్ ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంట్స్ చాలా మందికి ఈ మధ్యలో స్ట్రెస్ ఎక్కువ వస్తుంది. సో దానికి హెయిర్ ఫాల్ కి రిలేటెడ్ సో పోస్ట్ కోవిడ్ ఎరాలో మనకి ఏంటంటే మన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ హెయిర్ పాలిషన్స్ కానీ చాలా వరకు పాత దాంతో అంటే ప్రీ కోవిడ్ ఎరాతో పోలిస్తే ఆల్మోస్ట్ ఒక 20% 30% ఎక్కువగా హెయిర్ పాలిషన్స్ అనేవి ఉంటాయి. సో దీనిలో మనకి ఏంటంటే కారణాలు ఒకటి మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఆర్ డైట్ యొక్క క్వాలిటీ కానీ తగ్గిపోవడం అండ్ ఆల్సో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం. సో దాంతో పాటుగా మనకి కోవిడ్ తర్వాత జరిగినటువంటి జెనెటిక్ చేంజెస్ వల్ల కానీ ఆ సమ్ రీజన్స్ కానీ ఆల్సో ఎగ్జాక్ట్గా మనం రీసెర్చ్ ఎవిడెన్స్ తీసుకునే కానీ ప్రాపర్గా రీసెర్చ్ చేయలేకపోయినా కానీ యాజ్ ఫార్ యాజ్ ఐ థింక్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ పోస్ట్ కోవిడ్ ఎరాలో హెయిర్ ఫాలిషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆర్ మెయిన్గా ఇంప్రాపర్ డైట్, ఇంప్రాపర్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ అండ్ ఆల్సో మనకి పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చినటువంటి వీక్నెస్ ఆఫ్ ది సో ఇవన్నీ కూడాను మనకి హెయిర్ ఫాల్ ఇష్యూస్ అనేటువంటి ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. దాంతో పాటుగా ఆల్రెడీ బట్టలు ఉన్న వాళ్ళు తొందరగా బట్టలు చేస్తున్నాయి అండ్ బట్టలు లేని వాళ్ళలో కూడా మనకి బట్టలు అనేది ఆల్మోస్ట్ 20% ఆఫ్ కేసెస్గా మనం చూస్తున్నాం. సో